అమరావతిలో భూదందాను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ ఉన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు లైవ్ లో. చంద్రకాంత్, చెప్పండి, నిరసన కార్యక్రమం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? గౌతమి, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు రవీంద్ర భారతి సర్కిల్ వద్ద ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నుంచి బయలుదేరబోతున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం చంద్రబాబు సర్కారు నిరసన తెలియజేస్తూ ఇక్కడ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లే పరిస్థితి చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా కూడా మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు. రాజధానికి సంబంధించి పూర్తిగా ఈ చంద్రబాబు సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందనే దానిపై మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే ఆర్కే సిద్ధంగా ఉన్నారు. సార్, చెప్పండి, పూర్తిగా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది? మొత్తం కూడా మీరు నల్ల కండువాలు ధరించారు, అలాగే మొత్తం కూడా దీనికి సంబంధించి రాజధానికి సంబంధించి కూడా ప్లకార్డ్స్ కూడా పట్టుకోవడం జరిగింది కదా, దీనిపై ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు రాజధాని మేము ప్రపంచ రాజధాని చేస్తామనే నినాదంతో ముందుకు వెళ్తున్నాను అని చెప్పి ప్రపంచానికి చెబుతున్నాడే తప్ప వాస్తవానికి పేద రైతుని, పేద కూలీని పూర్తి స్థాయిలో మోసం చేస్తూ వాళ్ళ యొక్క భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరుతోటి అప్పనంగా స్వాహా చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో సహా అందరూ కూడా పూర్తి స్థాయిలో బినామీ పేర్లతోటి అక్కడ రైతుల్ని, పేదల్ని మోసగిచ్చిన సందర్భంలో ఖచ్చితంగా దీన్ని నిలదీయబోతా ఉన్నాం ఆధారాలతో సహా. అంతేకాదు, ఓటు నోటు కేసు విషయంలో అడ్డంగా దొరికిపోయి ప్రత్యేక హోదా కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులో జరిగిన అన్యాయానికి కానివ్వండి, పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తామండి.